యేసు ప్రభువారు మన కోసం ఏం చేశాడు? వాట్ డిడ్ హీ డూ? ఏం చేశాడండి యేసు ప్రభువారు? మీ దగ్గర బైబిల్స్ ఉంటే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒక 5-6 వచనాలు క్విక్గా చూస్తాం, ఒక సిరీస్ లాగా. ఆ వచనాలు మీరు తెలుసుకోండి. ఒకవేళ తీయడం బద్ధకం అయితే స్క్రీన్ మీద చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం జాగ్రత్త వినండి. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టుదో తెలియబడుచున్నది. నేను చదువుతాను అమ్మగారు. ఈ వచనాన్ని మనం మన సమస్యగా ఆలోచిద్దాం. మనకు ఒంట్లో బాగాలేదు, ఎక్కడికెళ్తాం? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారు థర్మామీటర్ ఉపయోగిస్తాడు, లేదంటే స్టెథోస్కోప్ ఉపయోగిస్తాడు. ఈ థర్మామీటర్ కానీ స్టెథోస్కోప్ కానీ ఉపయోగిస్తే ఆయనకి ఏం తెలుసుద్ది? నీకు జ్వరం ఉందో లేదో తెలుసుద్ది. మనకు ఒంట్లో బాగోపోతే మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారు అయితే థర్మామీటర్ కానీ స్టెథోస్కోప్ కానీ వాడతారు. ఆయన ఆ రెండిట్లో వాడినప్పుడు ఆయన తెలిసేది ఏంటంటే మనకి జబ్బు ఉంది అని నిర్ధారణ చేయడానికి మాత్రమే పనికొస్తుంది. సో నా స్టేట్మెంట్ నెంబర్ 1 ఏంటంటే, చట్టం ఎందుకు పనికొస్తుంది? చట్టం ఎందుకు పనికొస్తుంది అంటే నేరారోపణ చేయడానికి. దట్స్ ఆల్. చట్టం చేయగలిగేదల్లా ఒకటే, వీడు నేరస్తుడు, అంతకు మించి ఏం చేయలేదు. చట్టం ఈ పని చేయలేదు. చట్టం కానీ ధర్మశాస్త్రం కానీ థర్మామీటర్ కానీ నీకున్నటువంటి జబ్బుని తీలేవు. జబ్బుందే అని చెప్పుద్ది, అంతే. ధర్మశాస్త్రము చట్టము రోగ నిర్ధారణ చేయగలదు, కానీ పరిష్కరించలేదు. ఇప్పుడు చదువుతాం, వచనం చూడండి. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టుదో తెలియబడుచున్నది. కాబట్టి మతపరమైన జీవితం, చర్చికి వెళ్ళటం, బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం, ఉపవాసం ఉండటం, ఇవన్నీ మంచివే, కానీ అవి రక్షించలేవు. కానుకలు వెయ్యటం, బల్ల కార్యక్రమంలో చేతులు వేయటం, ఇవన్నీ మంచివే. సహవాసానికి వెళ్ళటం, ఇవన్నీ మంచివే, కానీ ఇవి రక్షించలేవు. ఇవన్నీ దేనికి పనికొస్తాయి? థర్మామీటర్. ఇవన్నీ దేనికి పనికొస్తాయి? స్టెథోస్కోప్ లాంటివి. అయితే 21వ వచనం, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇస్తున్నాయి. మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, నోట్లో థర్మామీటర్ పెట్టాడు, జ్వరం ఉందో లేదో చూశాడు. తర్వాత డాక్టర్ గారు ఏం చేస్తారు? థర్మామీటర్ పక్క పెట్టి ట్యాబ్లెట్లు రాసిస్తాడు. థర్మామీటర్ మొక్కెరొక్కటి మనకెవడు, ఆయన ట్యాబ్లెట్లు రాసిస్తాడు. ఆ ట్యాబ్లెట్ మనం వేసుకుంటే 2 రోజుల తర్వాత మనం వెళ్తే మళ్ళీ ఏం చేస్తాడు? థర్మామీటర్ తీసి నోట్లో పెడతాడు. జ్వరం తగ్గిందా లేదో చూస్తాడు. ఇప్పుడు జాగ్రత్త వినండి, జ్వరం తగ్గిందా లేదా చెప్పేది ఎవరో? గట్టి చెప్పాలి. థర్మామీటర్ చెప్పిందని మనకి చెప్పేది ఎవరో? ఇంతకీ జబ్బు తగ్గించింది ఎవరో? ట్యాబ్లెట్. జబ్బు తగ్గించింది ఎవరో? తగ్గిందని చెప్పింది ఎవరో? ఆ థర్మామీటర్ చెప్పింది మనకి చెప్పింది ఎవరో? 3 విషయాలు క్లారిటీ వచ్చినాయి కదా. ఈ 3 ఎవరో మనం తెలుసుకుందాం. అది యేసుక్రీస్తునందల విశ్వాసం మూలమది. ఇప్పుడు ట్యాబ్లెట్ పేరేంటి చెప్పండి నాకు? యేసుక్రీస్తు. ట్యాబ్లెట్ పేరేంటి? నోట్లో వేసుకోవాల్సింది దేన్ని? ట్యాబ్లెట్ని. మనం హృదయంలోకి తెచ్చుకోవాల్సింది ఎవరిని? అది యేసుక్రీస్తు నమ్మి నోట్లో వేసుకుంటే పని అవుతుంది. అది యేసుక్రీస్తునందల విశ్వాసం మూలమదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అన్నది. ఇప్పుడు చూడండి, జబ్బుందని చెప్పేది ధర్మశాస్త్రం, పోగొట్టేది ట్యాబ్లెట్. ఆ ట్యాబ్లెట్ పేరేంటి? యేసు ప్రభు. తగ్గిందని చెప్పేది ఏంటి? ధర్మశాస్త్రం. తగ్గిందని మనకి చెప్పేది ఎవరు? ప్రవక్తలు. అయిపోయిందా? ఈ ట్యాబ్లెట్ ఎవరికి కావాలి? ఇది మీకు బొమ్మ రూపంలో చూపిస్తాను. ఇది పైన స్క్రీన్లో ఉంటే బాగుండేది, సాతానుడి గారికి తెలుసు.
ఓకే, ఇది మన పొజిషన్. జబ్బు వచ్చింది, మనం ఏడుస్తున్నాం. ఏడుస్తున్నటువంటి మనల్ని విశ్వాసం చూపించమని అంటున్నాడు. విశ్వాసం అంటే ఏంటి? ప్రతి దాన్ని వదిలిపెట్టేసి ఆయన మీద ఆనుకోవటం. ఈ రెండు బొమ్మలు చూస్తే మీకు అర్థమవుతుంది. పూర్తిగా యేసు ప్రభు మీద ఆనుకోవటం, ఇది మనం చేయాల్సింది. ఎవరు చేయాలి? అందరూ చేయాలి. ఏ భేదము లేదు. అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. గుర్తుపెట్టుకోండి, అందరూ. 34 వస్తే వాడు పాసా ఫెయిలా? 32 వచ్చినాడు, 3 వచ్చినాడు. ఈ ముగ్గురులో తేడా ఏమన్నా ఉందా? ఉంది. ఆళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటే. మీకు అర్థమైందా? ఆళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటే తేడా ఉంది. 3 మార్కులు వచ్చినాడు, 32 వచ్చినాడు చూశాడు అనుకో, 32 వచ్చినాడు కాలు రెగరేస్తాడు. సిగ్గులేదురా నీకు? మరి 3 వచ్చాయి, నా 32 వచ్చాయి అంటాడు. 34 కూడా 32 కలిస్తే కూడా అంతే. సిగ్గులేదురా నీకు? నాకు 34 వచ్చినా, నీకు 32. మనం కొట్లాడుకునేది కూడా అలాగే ఉంటుంది. సార్ నేను తాగుతాను కానీ గొడవ చేయను సార్ ఆడికిలాగా. నేను తాగి గొడవ చేస్తాను కానీ ఆడికిలాగా పెళ్ళాన్ని కొట్టాను సార్. నేను తాగి గొడవ చేసి నా పెళ్ళాన్ని కొడతాను కానీ ఆడిలాగా పక్కింటోడు పెళ్ళాన్ని కొట్టను సార్. మీకు అర్థమైంది కదండి? ఇది ఫెయిల్ అయిన వాళ్ళ వాదన. మనం ఆ విధంగా వాదించుకునే బ్యాచ్. అందుకనే ఏమన్నాడంటే అందరికీ ఇది వర్తిస్తుంది, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతారు. అలాంటి వాళ్ళకి సొల్యూషన్ ఏంటనంట? కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, గ్రేస్, దేవుడు కృప చూపించాడు. గ్రేస్, దేవుడు కృప చూపించాడు. గ్రేస్ అంటే ఏంటి? తప్పు చేశాను, తప్పు చేస్తే నన్ను కొట్టాలి, అది లా, చట్టం. కొట్టకుండా వదిలేస్తే దాన్ని మర్సీ, దయ. కొట్టకుండా వదిలేసిన వాడికి 10 రూపాయలు ఇస్తే అది గ్రేస్. సో దేవుడు మనల్ని కొట్లా, మర్సీ, పాడన్, క్షమించాడు. కానీ మనకేం చేశాడు తెలుసా? నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. గ్రేస్, ఆయన గ్రేస్. కాబట్టి కృపచేతనే క్రీస్తునందలి విశ్వాసం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుటకు. నెక్స్ట్ అప్పుడు ఏమవుతుంది? మనకి ఏడ్చేవాళ్ళం, నవ్వేవాళ్ళం అవుతాం. బొమ్మ మారిపోయింది. 25-26 వచనాలు. పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమ వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచును. దేవుడు అప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తం తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతుడిగా తీర్చువాడినై ఉండుటకు ఆయన అలాగు చేశాను. ఒకవేళ రవి విన్సెంట్ గారు స్టేజ్ మీదకి వచ్చి, నేను మొట్టమొదటిసారిగా ఈరోజు మీటింగ్కి వచ్చాను అనుకుందాం, మీకు పరిచయం చేస్తున్నాడు. నా ప్రియమిత్రుడు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, మంచి వ్యక్తి, మంచి వక్త, సహృదయుడు, చాలా మంచివాడు. ఆయన మంచి సమరేడు వంటి వాడు, నీతి న్యాయములు కలిగినటువంటి వాడు, బిన్ లాడెన్ గారి సొంత తమ్ముడు అన్నాడు అనుకోండి. నవ్వుతున్నారు ఎందుకని? ఎందుకు నవ్వుతున్నారు? ఇప్పుడు జాగ్రత్త వినండి. అలా చెప్తే ఇప్పుడు మీకు డౌట్ ఎవరి మీదకి వస్తుంది? రవి విన్సెంట్ గారి మీదకి వస్తుంది. నన్ను దుర్మార్గుణ్ణి, దుష్టుణ్ణి పట్టుకొని దేవుడు మంచోడు అని అంటే కనుక ఇప్పుడు డౌట్ ఎవరి మీదకి వస్తుంది? దేవుడి మీదకి వస్తుంది. చూడండి, నేను క్రాస్ ఎందుకు వచ్చిందో మీకు చాలా చక్కగా చెప్తున్నాను. ఇప్పుడు దేవుడికి ఒక సమస్య వచ్చి పడింది. ఏంటి ఆ సమస్య అంటే, నిన్ను అంగీకరించాలి, ప్రపంచాన్ని ఒప్పించాలి, సాతాన్ని ఒప్పించాలి, నిన్ను రక్షించాలి. ఎలాగా? నేను నీతిమంతుణ్ణి, అన్యాయం చేయలేను. నేను ప్రేమమయుణ్ణి, నిన్ను కాదనలేను. అందుకే ఏం చేశాడంటే యేసు ప్రభు వారు ఏం చేశాడంటే, అయ్యా వాడిని తీసుకోండి, మరి వాడు చేసిన తప్పులకే నేను రక్తం కారుస్తానులే. యేసు ప్రభు వారు తన రక్తాన్ని కార్చాడు. యేసు ప్రభు వారు తన రక్తాన్ని కార్చారు. ఇది ఆయన చేసినటువంటి పని. ఇప్పుడు మనమేమో విశ్వాసం చూపించాం, దేవుడేమో కృపను చూపించాడు, యేసు ప్రభు ఏమో రక్తాన్ని కార్చాడు. వచ్చిన రిజల్ట్ ఏంటి తెలుసా? మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం.
నీతిమంతులు అని అంటే ఏంటి తెలుసా? వీళ్ళకి పాపం లేని వాళ్ళు అని. వీళ్ళు పాపము చేసినవన్నీ కొట్టేశాం, అది నీతిమంతులుగా ఎంచబట్టం అంటే. మీరు ఇక్కడితో ఆపేస్తే కనుక ఒక తప్పుడు బోధలోకి వెళ్ళిపోతారు. జాగ్రత్తగా వినండి, ఇక్కడితో ఆపేస్తే ఒక తప్పుడు బోధలోకి వెళ్ళిపోతారు. ఏంటో తప్పుడు బోధ అంటే, నన్ను నీతిమంతులుగా తీర్చేశాడు, నేను ఏమైనా చేసేయచ్చు, నేను ఎట్లాగన్నా బతికేయచ్చు. అది ఈ మధ్యన ప్రబలుతున్నటువంటి ఒక తప్పుడు బోధ.